నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి టూర్ థర్డ్ డిగ్రీ అనే అంశం పెద్ద ఎత్తున అది వైరల్ అయింది. అందరి ఫోకస్ కూడా తెనాలి మీద పడింది. సో ఈ నేపథ్యంలో జగన్ పర్యటన, నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చిన కౌంటర్ నేపథ్యం, ఈ పర్యటనను అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నించడం ఏంటి, అసలు వాళ్ళు రౌడీ షీటర్లు, వాళ్ళు అసలు దేనికి పనికిరాని వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం సీఎం స్థాయి వ్యక్తులు పరామర్శిస్తాడా అని చెప్పి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. జగన్ తెనాలి పర్యటన రాజకీయ పరంగా చూడాల్సిన అవసరం ఉందా? ఈ థర్డ్ డిగ్రీ అనే అంశం అన్నది ఇది ఒక అరాచకం, ఈ రకంగా చేయకూడదని కొంతమంది అంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష చేసినా తప్పదని కొంతమంది మాట్లాడే పరిస్థితి ఇటువైపు వెళ్తుంది. అంటే మూడు ఒక విధంగా కట్టలేము. నేనైతే మీతో చర్చలో చాలా క్లియర్గా చెప్పాను. ఆడియన్స్ నుంచి కూడా మనకు చూస్తే వ్యూవర్షిప్ కూడా నిన్న హోమ్ మినిస్టర్ మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పాను, థర్డ్ డిగ్రీ బహిరంగంగా ఉపయోగించడం అది చట్టబద్ధం కాదు. ఇంకా దానికి రెండో అభిప్రాయం లేదు. ఈరోజు మీరు చెప్పినట్టుగా ఒక పత్రికలో, బాగా బలపరిచే పత్రికలో ఇలాంటి కథనం రాశారు, రౌడీ షీటర్లకు మద్దతు అని. కానీ దాంట్లో కూడా థర్డ్ డిగ్రీని ఖండించడంలో తప్పులేదు అనే మాట అయితే చెప్తున్నారు. కాబట్టి ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. అలా చేసి ఉండకూడదు, అలా ఎందుకు చేశారు, దానికి దారితీసిన పరిస్థితులు ఇవన్నీ మీరు నాదెండ్లే కాదు, రఘురామకృష్ణరాజు కూడా మాట్లాడారు. ఐ విల్ టెల్ దట్. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు పార్లమెంట్ సభ్యుడు, ఇప్పుడు ఉపసభాపతి, పూర్తి గౌరవిస్తాం. ఆయన లోపల రహస్యంగా కొట్టారా లేదా తెలియకపోయినా దాని మీద సుప్రీంకోర్టు వరకు విచారణ జరుగుతుంది. అంటే థర్డ్ డిగ్రీనే రఘురామకృష్ణరాజు కేసులో మిగతా అంశాలతో పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అన్నదే కీలకమైన అంశం. నేనేం పోల్చట్లేదు. గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లు అని వీళ్ళు అభివర్ణిస్తున్న వాళ్ళతో నేను రాజు గారిని పోల్చడం లేదు, ఆ విషయం స్పష్టం చేస్తున్నా. కానీ పోలీసులు థర్డ్ డిగ్రీ అన్నది లాకప్లో జరిగింది, ఆధారాల కోసం అటువంటిదే తప్పైతే తెనాలి లాంటి చోట, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రత్యేకమైన ఉమ్మడి రాష్ట్రంలో కూడా పొందిన చోట ఇటువంటిది బహిరంగంగా జరిగితే ఇంకా ఒక విషయం కూడా గమనించాలి. ఇది ఏప్రిల్ 22న జరిగింది. ఏం తప్పు లేదంటే మీరు ఏప్రిల్ 23న ఎందుకు గొప్పగా ప్రకటించుకోలేదు? మేము బ్రహ్మాండంగా గంజాయి బ్యాచ్ని రోడ్డు మీద వేసి కొట్టాము, ఇంకెవరికైనా బుద్ధి వచ్చి విధంగా చేస్తామని మీరు చెప్పలేదే. కాబట్టి సార్, ప్రశ్నలు వెంటాడుతూనే ఉంటాయి సార్ ఎవరినైనా. కానీ చేసిన దాంట్లో అది పొరపాటు, పోలీసులు కొంచెం శృతి మించారని చెప్పడం వేరు. అసలు వాళ్ళు ఏమీ లెక్కలేదు, వాళ్ళు మనుషులే కాదా? అయితే ఒకవేళ రౌడీ షీటర్లు ఆఖరుకు కసబ్బును ఉరి తీయడానికి ముందు కూడా వాడి ఆరోగ్యాన్ని గురించి పరీక్షించి మరీ పంపిస్తుంది న్యాయస్థానం. అది ఏ కారణం వల్ల చేశారు? రెండోది, ఏప్రిల్ 22న జరిగిన ఈ విషయం మీద మే చివరిలో అది బయటకు వచ్చే వరకు చర్చ ఎందుకు జరగలేదు అంటే అదంతా లోపాయకారిగా అంతర్గతంగా మీరు చేశారు. దీన్ని బయటపెట్టింది కూడా పోలీసులే. ఇది ఒక పెద్ద హెచ్చరిక. ఈ పద్ధతిని పోలీసు వ్యవస్థలో కూడా కొంతమంది ఆమోదించడం లేదు. ఒకటి స్పష్టం. నేను ఇందాక వస్తూనే తెనాలి మిత్రులతో అనేక వాళ్ళతో మాట్లాడుతుంటాం కదా, ఖచ్చితంగా తెనాలిలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, కొంత పెరిగాయి. అలాగే పోలీసుల్లో కూడా కొంతమందికి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఈ ఘటన ఇంకొకటి, మద్దతుదారులు, ఇది జరిగింది అక్కడ దళితులు నివసించే మాలవాళ్ళు ఎక్కువగా ఉండేది, కులం చెప్పాల్సి వస్తుంది సందర్భం కాబట్టి, ఆ కాలనీ దగ్గర జరిగింది. హత్యా ప్రయత్నానికి గురయ్యాడని చెప్పబడుతున్నటువంటి ఆయన మఫ్టీలో ఉన్నాడు, సివిల్ డ్రెస్లో ఉన్నాడు. పోనీ ఆయన ఏమన్నా పొద్దున్న వెళ్ళి నా మీద హత్యా ప్రయత్నం జరిగిందని ఆరోపణ చేశాడా అంటే ఆయన కూడా చేయలేదు. అంటే ఈవెన్ ది పోలీస్ డింట్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్ దట్ ఏ సీరియస్ మర్డర్ అటెంప్ట్ వాజ్ ఆన్ హిమ్. కాబట్టి ఇందులో ఏవి పొంతనలేని విషయాలు. బయటకు వచ్చింది, ఇబ్బందిలో పడితే రాజకీయంగా సమర్థించుకోవటం లేదా రాజకీయంగా విమర్శించడం అది వేరే. కానీ థర్డ్ డిగ్రీ అనేది పోలీసులకు ఈ విధంగా ఇస్తే దళితుల మీద కావచ్చు, నేరస్తుల మీద కావచ్చు, ఇంకొకరి మీద కావచ్చు. ఇంకోటి, నేరస్తుల కులం గురించి ఎవరు మాట్లాడారండి? రఘురామకృష్ణరాజు గారి గురించి కూడా మాట్లాడాం కదా, అందరూ ఖండించారు కదా. సో థర్డ్ డిగ్రీ అనేది 100% అది ఆక్షేపణీయం, అభ్యంతరకరం, తొక్కి పట్టింది, బయటకు వచ్చింది. దీన్ని ముందు గుర్తిస్తే కనుక అప్పుడు తర్వాత ఏం చేయాలో ఇంకా రెండో విషయం ఆలోచించవచ్చు. మూడోది, రౌడీ షీటర్లు ఏ తేదీల్లో పెట్టారు ఇవన్నీ కూడా విచారించాలి పూర్తి. ఎందుకంటే నేను చదివిన చోట కానీ చూసిన చోట కానీ ఎక్కడా అప్పుడు వేసిన రౌడీ షీట్ల తాలూకు ఫోటోలు, ఫ్యామిలీలు ఏం కనిపించట్లేదు. ఉండాలి కదా, ఉండుంటే ఓకే. తెనాలే ఒకసారిగా మారిపోలేదు, జగన్ పోయి చంద్రబాబు నాయుడు వచ్చిన వీళ్ళందరూ పాత్రధారులందరూ వాళ్ళే కదా. కాబట్టి వాళ్ళది ఇప్పుడు ముగ్గురు, జగన్ ఈరోజు ఉదయం వెళ్ళి పర్యటనకు వెళ్ళాడు సహజంగా. సరే, ఆయన
హడావుడి అవన్నీ ఉన్నాయి. కానీ జనం రావడంలో ఉన్న ఒక ఆగ్రహం కూడా కొంత ఉంది, నిరసన ఉంది అనేది కూడా గుర్తించాలి. ఇంకొకటి కూడా వర్మ, ఈ విషయాలు లోతుగా ఎక్కువ మంది చర్చించట్లేదు. తెనాలిలోనే ఒక స్వర్ణకారుడికి సంబంధించి ఒక అతను సిద్ధిజ్ అనుకుంటా, అతను ఆత్మహత్య చేసుకున్నాడు 2 రోజుల కిందట. పోలీసులు అతనికి వేధింపులకు గురి చేయడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని స్వర్ణకారులందరూ బంద్ చేశారు. దాని మీద ఎస్పీ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి మేమేం తప్పు చేయలేదు అని సమర్థించుకున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తెనాలిలో జరుగుతున్న ఈ ఘటనలను గురించి కొంచెం ఇదిగోండి, బంగారం బట్టి నిర్వాహకుడు ఆత్మహత్య, ఇది కూడా తెనాలి దాదాపు అదే పరిధిలో జరిగింది. ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. కాబట్టి కారణం అది ఆత్మహత్య కారణం ఒక చోట ఏదో బంగారం పోయిందని ఒక ఆయన ఫిర్యాదు చేశాడు. ఇది పలానా చోట అమ్మానని అతను చెప్పాడు. ఆ జైన్ అనే ఇందులో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉందని పోలీసులు తీసుకెళ్లారు. ఓకే ఓకే పోలీసులు తీసుకెళ్లారు, అందరి ముందు నన్ను అవమానించారు అని. ఇప్పుడు వీళ్ళది కూడా 3rd డిగ్రీతో పాటు వాళ్ళని రోడ్డు మీద వేసుకొట్టడం వల్ల వాళ్ళ కుటుంబాలు మొత్తం అందరికీ కూడా సంబంధించి కదా. అంటే అవమానించడం అన్నది, వీళ్ళని అవమానించడం ఏంటి, వీళ్ళు మనుషులు, వీళ్ళు నేరస్తులు. ఓకే, మీరు అది కోర్టులో ప్రూవ్ చేస్తే కోర్టులో వేసే శిక్షలు వేస్తాయి. జగన్ ఈరోజు వెళ్ళిన తర్వాత ఇతర హడావుడు ఎలా ఉంచి ఆయన మీడియాతో మాట్లాడేది ఏంటంటే, వాళ్ళలో ఒకతనేమో హైదరాబాద్లో జోమోటాలో ఏదో పనిచేస్తాడు ఆయన, ఈ వర్కర్, గిగ్ వర్కరు. ఇంకొక ఆయన విక్టర్ అనే అతను అసలు అడ్వకేటు. రాకేష్ అతనేమో గిగ్ వర్కర్, అతను తెనాల్లో ఉండడు. ఆయన చెప్పింది, నేను నా వెర్షన్ కాదు, ఆయన మీడియాకి చెప్పింది. రెండోది విక్టర్ బాబు అనే అతను అడ్వకేటు, బార్ కౌన్సిల్లో కూడా అతని పేరు ఉంది. మూడో అతను సమ్ పేరు కలిముల్లా అంటారు అతను, ఇంకేదో ఉంది. ఈ ముగ్గురు కూడా, ఈ ముగ్గురికి మీద అటువంటి రికార్డు ఉందా, ఉంటే మీరు చెప్పి అప్పుడే దాన్ని బట్టి చట్టం ఇచ్చే చర్య తీసుకోండి. కానీ ఇలా రోడ్డు మీద వేసి చేయాల్సిన అవసరం ఏముంది. రెండవది ఈ వీడియో కూడా పోలీసులే తీశారు అని కూడా జగన్ అక్కడ చెప్పేశాడు. కాబట్టి పోలీసుల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారని, మంచిపోయారు నిజమే, కొద్దిమందే ఇటువంటి వాటిలో ఉంటారు. కాబట్టి దిద్దడానికి బదులు నేను అనిత గారు చెప్పినప్పుడు కూడా చెప్పాను నేను. ఇప్పుడు గారు అంటే కూడా కొంతమంది అభ్యంతరం, నిన్న అన్నాను ఎందుకు, రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ చెప్పడం కోసం, ఆ మాటను ముందుగా సర్దుకోవడం కోసం రోజా గారు ఏమనుకోకుండా, అంటే రోజా గారు అంటే అంత గౌరవం, అందరి మీద గౌరవమేనండి, మాకు అందరి మీద గౌరవమే, తప్పులు ఒప్పులు విమర్శలు వేరే విషయం. కాబట్టి అనిత గారు నిన్న మాట్లాడినప్పుడు కూడా అదే సరికాదనే నేను చెప్పాను. కాబట్టి మీరు నేరస్తులు, శాంతి భద్రతలు శిక్ష, నేరము శిక్ష వేరు, దానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తే, నాకు బాగా తెలుసు, ఫస్ట్ లాకప్ డెత్ జరిగినప్పుడు కూడా అతను నా ఫ్రెండ్ అయ్యి, ఆ పోలీస్ కానిస్టేబుల్ కూడా అతను ఏదో చెప్పేవాడు. కాబట్టి ఈ పద్ధతి సరికాదు. జగన్ పర్యటన తర్వాత అయినా ప్రభుత్వం దీని మీద దృష్టి చేసి ఓ సమగ్రమైన దర్యాప్తు జరపండి. పోనీ ఆ రౌడీ షీటర్ ఎవరు, ఆ షీట్లు ఎప్పుడు తెలిచారు, హత్యా ప్రయత్నం కేసు ఉందా లేదా, హత్యా ప్రయత్నం అసలు ఏప్రిల్ 22న జరిగితే మే చివరి వరకు ఇది నేను లేవనెత్తేవని కనీస ప్రశ్నలు వర్మ. నేను రాజకీయంగా వచ్చిన ఆరోపణలు వీటి గురించి మాట్లాడలేదు. నాదెండ్ల మనోహర్ ముందే మాట్లాడారు, రఘురామకృష్ణరాజు గారు తర్వాత మాట్లాడారు. నాదెండ్ల మనోహర్ ఏమంటారు, గంజాయి బ్యాచ్ మీ నియోజకవర్గమే కదా, 7 ఏళ్ల నుంచి గంజాయి బ్యాచ్ని అదుపు చేయడానికి మీరు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే ఎవరు కాదన్నారు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకొక కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, మీకు అవకాశం అడ్డొచ్చే అవకాశం ఏం లేదు కదా. కాబట్టి ఘటన జరిగినప్పుడు కొన్నిసార్లు తప్పు కంటే ఇచ్చే సమర్థన ప్రమాదకరంగా ఉంటుందంటారు. సమ్ టైమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ది అఫెన్స్. సో ఇప్పుడు జరుగుతుంది అలా ఉంది. దీన్ని జరిగిన పొరపాట్లు పోలీసులు ఇలా వ్యవహరించకూడదు. ఇందాక నేను చెప్పిన పత్రికలో అయితే కనుక ఇంకోటి రాశారు, పిఎస్ఆర్ ఆంజనేయులు అక్కడ ఉన్నప్పుడు దీన్ని అమలు జరిపేవాడు. అప్పుడు కూడా పొరపాటు, ఎప్పుడు ఎవరున్నప్పుడు చేసినా, లేకపోతే అది ఎంపీ గారి మీద చేసినా, ఎంపీ గారి మీద చేస్తే ఇంకా సీరియస్గా మాట్లాడతాం, ఎందుకని ఎంపీ అంటే మీకు లెక్క లేదా అని. కాబట్టి 3rd డిగ్రీ అనేది నిస్సందేహంగా తప్పు. దాన్ని దాటేసి వీళ్ళన్నీ మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే వాళ్ళందరూ ఇప్పుడు శాంతి భద్రతలు ఎవరో ఒకరిని రోడ్డు మీద వేసి ఇలా కొట్టేటే శాంతి భద్రతలు అయితే ఇప్పటికి పోలీసులు ఎంతమందిని కొట్టుంటారు, ఎంతమందికి శిక్షలు పడి ఉంటాయి. సో తెనాల్లో ఇంకొకటి, కులం గురించి మాట్లాడొద్దు అన్నప్పటికీ కూడా అన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదు కదా. దళిత వర్గాలు లేకపోతే ఇంకొకటి, అక్కడ జరిగిన నేపథ్యం, ఏ ఏరియాలో జరిగింది, మూడోది ఈ కానిస్టేబుల్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు, సమగ్ర దర్యాప్తు అంటే అక్కడి నుంచి వస్తుంది కదా.
సమగ్ర దర్యాప్తు అంటే అసలు ఈయనెవరు, ఎందుకు వెళ్ళాడు, కానిస్టేబుల్ అక్కడ ఎందుకున్నాడు, పోలీస్ స్టేషన్కి వచ్చే హత్యా ప్రయత్నం కాదు కదా ఇది, హత్యా ప్రయత్నం కేసు నమోదైంది. కాబట్టి పూర్తి వివరాలు బయటికి రావాలి, సమగ్ర దర్యాప్తు జరపాలి. పోలీసులు ఇంకోటేమో రెడ్ బుక్ అనేది ఎందుకైతే ముందుకు వచ్చింది. రెడ్ బుక్ అనేది కేవలం వైసీపీ టీడీపీ మధ్య నడవదు కదా, అదొక ఇది తీసుకొని వస్తుంది. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు ఇక రెడ్ బుక్, పింక్ బుక్, తలా ఒక బుక్, ఇవన్నీ. సరే బుక్కుల కంటే కాన్స్టిట్యూషన్ అనేది ఒకటే బుక్ అండి భారతదేశానికి. లోకేష్ గారు పాలించినా, జగన్మోహన్ రెడ్డి పాలించినా, రేవంత్ రెడ్డి, ఎవరైనా ఓన్లీ బుక్ ఈజ్ కాన్స్టిట్యూషన్. సో జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటన అడ్డుకోవడానికి ప్రయత్నించడం ఏదో సార్ అది చాలా చిన్నది సార్. అది నేను ఇందాక కూడా చూశాను. వాళ్ళు కొంతమంది ఒక ఆయన భార్య, ఆ కానిస్టేబుల్ భార్య ఒక ఫిర్యాదు పెట్టారు. ఆ ఎంఆర్పిఎస్ పేరుతో కొంతమంది అక్కడికి వెళ్ళారు. అడ్డుకున్నంత పరిస్థితి ఆయన లేదు. ఆయన చాలా అన్ని ఛానల్స్లో లైవ్ టెలికాస్ట్ మన దాంట్లో కూడా వచ్చింది. అడ్డుకుంటే లైవ్ టెలికాస్ట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఆ ఉద్రిక్తత అదంతా. కొంతమంది నిరసన తెలిపారు, ఓకే. వాళ్ళు కూడా జగన్కి ఏం హక్కు ఉంది, జగన్ రౌడీలను బలపరిచారు, అవన్నీ రాజకీయంగా ఉంటున్నాయి. కానీ రాజ్యాంగ రీత్యా కాదు నేను మాట్లాడుతుంది. రాజ్యాంగము, పోలీసులు, వాస్తవాల గురించి నేను మాట్లాడుతున్నా. రాజకీయంగా జగన్ వ్యతిరేకించవచ్చు, తెలుగుదేశాన్ని వ్యతిరేకించడానికి జగన్కి ఎంత హక్కు ఉందో జగన్ రావద్దు అంటానికి వాళ్ళకి అంతే ఉంది. అడ్డుకుంటే సమస్యలు వస్తాయి, అడ్డుకోలేదు. రాజకీయంగా మాట్లాడారు, కానీ వాళ్ళు కూడా థర్డ్ డిగ్రీ గురించి మాట్లాడలేదు. అలాగే అది ఎక్కడ జరిగింది, అక్కడి పోలీసు ఎందుకు వెళ్ళాడు, ఘర్షణ ఎందుకు జరిగింది, అసలు నెల రోజుల పాటు వ్యవహారం, నిజంగా వాళ్ళు నేరస్తులైతే, నిజంగా వాళ్ళంత అసాంఘికమైన హానికరమైన శక్తులైతే హత్యా ప్రయత్నం చేసుంటే ఈ వీడియో బయటకు వచ్చే వరకు దీన్ని తొక్కి పెట్టిన వారు ఎవరు? మీరైనా మనమైనా ఆ న్యాచురల్ క్వశ్చన్ కదా, ఎందుకు జరగలేదు? కాబట్టి సమస్యగా చూడండి. అక్కడ శృతి మించిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి, న్యాయస్థానాలకు వదిలేయండి ఇవన్నీ. సరే ఏ పోలీస్కి ఆ పోలీస్ దొరికిన ప్రతి వాడిని రోడ్డు మీద వేసి కొట్టేటైతే ఇంకా కోర్టులు ఎందుకు సార్, ఇంకా ఎస్పీలు ఎందుకు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు, హోం శాఖలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? శాంతి భద్రతల పరిరక్షణకు అదే మార్గం అని 4 సార్లు పాలించిన చంద్రబాబు నాయుడు గారు 4వ సారి పాలిస్తున్నా. ఎప్పుడైనా చెప్పారా పాపం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది కూడా వదిలిపెట్టాడు కదా, చంద్రబాబుని ఇలా వేసి కొట్టచ్చు అని కూడా అంటున్నాడు ఆయన. సో రాజకీయమైన డైలాగులు ఉంటాయి, అది వేరే విషయం. కానీ అసలు సమస్యనే మనం అటువైపు తీసిపోతే ఎట్లా? అసలు తెనాలిదే మనోహర్ కూడా చెప్తున్నారు. ఇంకోటిసారి తెనాలిలో అది జనసేన నియోజకవర్గం, అంతకుముందు తెలుగుదేశం అక్కడ ప్రధానంగా ఉంది, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అదంతా జరిగింది. సో దీనికి కనెక్టెడ్గా బహుశా ఇంకొక అంశం కూడా ఉంది మనకు, అది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్దే. శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ కిడ్నాప్. సార్ శాంతి భద్రతల గురించి మనం ఇంత చర్చిస్తున్నాము, శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ అంటే అండర్లైన్ ఎవరన్నారు, కాలేజీ ప్రిన్సిపాల్ నన్ను కిడ్నాప్ చేశారు అని మీడియా ముందు చెప్పారు సార్. అన్ని పత్రికల్లో ఎక్కడ ప్రముఖంగా రాలేదు, ఇదేమి పెద్ద ప్రధాన చర్చగా లేదు. ఆఖరికి అన్ని విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఉపాధ్యాయ సంఘాలు అందరూ కలిసి పెద్ద ప్రదర్శన చేసి శాతవాహన కాలేజీని కాపాడుకోవాలి. ఇది విజయవాడ. బట్ తెనాలి ఎమ్మెల్యే, గత ఎమ్మెల్యే కమ్ ఎమ్మెల్సీ ఆలపాటి మిత్రుడు నాకు బాగా, కాబట్టి ఆయన మీద ఇవన్నీ వచ్చాయి. దాని గురించి ఎవరేం మాట్లాడలేదు సార్. కిడ్నాప్, శాంతి భద్రతలు అంటే ఒక ప్రిన్సిపాల్ను కిడ్నాప్ చేసిన ఘటనలో శాంతి భద్రతలు ఏమి ఇన్వాల్వ్ అయ్యి లేవు. ఆయన 2 రోజులు అయ్యాక బయటకు వచ్చాడు. ఆయన విజయవాడ నడిబోర్డు నుండే డి అడ్రస్ మాల్ అనే దగ్గర నన్ను కిడ్నాప్ చేశారు, ఎవరో మిత్రుడు ఫోన్ చేస్తే ఆయన 1 రోజు తర్వాత 2 రోజుల తర్వాత బయటకు వచ్చి చాలా స్పష్టంగా వీళ్ళు తనను కిడ్నాప్ చేశారు, ఆ ఆస్తులు వాటి కోసం సమస్య ఒకటి ఉంది, 2 సమస్యలు ఉన్నాయి. అక్కడ కృష్ణా సిమెంట్స్ అనేది మూతపడింది, తన తాలూకు భూములు ఈ రియల్ ఎస్టేట్ లావాదేవీలు అటు ఇటు మారాయి. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్లకు పరిహారం ఇవ్వాలి, దాన్ని కొనుక్కున్న వాళ్లకు. ఆ పరిహారం కంపెనీ ఇవ్వదు, ఈ కొన్న వాళ్ళు కూడా ఇవ్వరు. వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళని ఎలాగో పక్కకు నెట్టేసి ఆ భూములు తీసుకోవాలని ఒకటి నడుస్తుంది. ఈ శారదాగా శాతవాహన కాలేజీకి సంబంధించిన భూములు ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఉన్నాయి. ఆ భూములు తీసుకోవడానికి 2వ ప్రయత్నం. ఓకే, ఈ రెండిట్లో కూడా ఉన్నాయి ఈ ఛాయలు, ఈ సంబంధాలు, ఇవన్నీ కూడా. కాబట్టి వీళ్ళందరూ ఏమంటారు, కాలేజీని కాపాడండి, కాలేజీ భూములను కాపాడండి, కిడ్నాప్ మీద చర్య తీసుకు. నేను అంటుంది శాంతి భద్రతలు అనే హెడ్ కింద మనం తీసుకుంటే ప్రిన్సిపాల్ గారు కిడ్నాపు,
దాంట్లో ఎమ్మెల్సీ గారి పేరు రావటం, దాని మీద ఏదో ఒక వివరణ ఇవ్వాలి కదా సార్. సో మాకు కావాల్సినవి మేము పెద్దవి చేస్తాము, మాకు సంబంధం లేని పక్కన పెడతామంటే ఎలా కుదురుతుంది? ఇవన్నీ ఆందోళనకరమైనవి. అన్ని అంశాలు భూములతో, ఆస్తులతో, ఇదిగో ఇందాక నేను చెప్పినట్టు బంగారంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగ ప్రకారం, చట్ట ప్రకారం వీటిని చేస్తే చాలా మంచిది. థర్డ్ డిగ్రీ అనే దాని మీద బహుశా నేను అనుకుంటాను చంద్రబాబు నాయుడు ఇప్పుడో అప్పుడో తప్పకుండా ఏదో ఒక వివరణ, ఆదేశమో ఇస్తారు. డీజీపీ హరీష్ గుప్తా గారు కూడా మాట్లాడతారని ఆశిస్తున్నాం సార్. సార్, తుని కేసు రీఓపెన్ అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే అప్పీల్